గురుగారు, శివ మంత్రానికి మా జీవాక్షరం అని, అలాగే మాధవ మంత్రానికి రా జీవాక్షరం అని త్యాగరాజ స్వామి వారు అభివర్ణించారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా మనం తీసుకోవాలి? జీవాక్షరము అని అంటే ప్రాణభూతమైనటువంటి అక్షరం. ఆ అక్షరం గనక ఆ మంత్రంలో గనక లేకపోతే మొత్తం మంత్రం యొక్క అర్థమే మారిపోయి చెడు అర్థం వస్తుంది. ఉదాహరణకి నమశివాయ శివమంత్రం. ఈ నమశివాయలో మా అనేటువంటిది జీవాక్షరం, ప్రాణభూతమైనటువంటి అక్షరం. ఈ మారి పక్కకి మనం తీసేసామనుకోండి, తీస్తే నా శివాయ, శివుని కొరకు కాదు నా నమస్కారం. ఎంత చండాలమైనటువంటి అర్థం వస్తుందమ్మా. అందువల్ల నా శివాయ అంటే కుదరదు కదమ్మా. నమశివాయ, శివుని కొరకు నమస్కారం. కాబట్టి అక్కడ మా అనేటువంటి అక్షరం తప్పనిసరిగా ఉండాలి. ఇక ఓం నమో నారాయణాయ, నారాయణాయలో రా అనేటువంటిది ఇక్కడ జీవాక్షరం. ఎందుకంటే రా తీసేసామనుకోండి, ఓం నమో నాయనాయ అని వస్తుంది. రా అనేటువంటి దీర్ఘాక్షరం మనం తీసేస్తే, నాయనాయ అంటే అయనము అని అంటే మార్గం. రామాయణము రాముని యొక్క మార్గము. ఉత్తరాయణము ఉత్తరం దిక్కు వైపు సూర్యుడు నడిచేటువంటి మార్గము. కాబట్టి అయనము అనే పదానికి అర్థం ఏంటంటే మార్గము అని అర్థం. ఇక్కడ మనం ఆ రా అనేటువంటి అక్షరం గనక, ఆ బీజాక్షరాన్ని, ఆ ప్రాణాక్షరాన్ని గనక తీసేస్తే నాయనాయ అంటే ఎవరైతే మార్గము లేకుండా ఉంటాడో, తోవ తప్పి ఉంటాడో అతనికి నేను నమస్కారం. ఒక చెప్పటానికి వీలు లేనటువంటి ఒక దురర్థం మనకి వస్తుంది. కానీ అదే రా అందుకని తప్పనిసరిగా గనక ఉంచితే ఓం నమో నారాయణాయ, నారమునందు నీటి యందు ఎవరైతే నివసిస్తూ ఉన్నాడో ఆ మహానుభావుడైనటువంటి ఆ విష్ణువుకి నేను నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఆ రా అనేటువంటి బీజాక్షరం కానివ్వండి, నమశివాయలో ఉన్నటువంటి మా అనేటువంటి బీజాక్షరం కానివ్వండి, ఆ రెండు మంత్రాలకి కూడా అవి ప్రాణభూతములైనటువంటివి. అందువల్ల ఆ విషయాన్ని ఈ లోకంలో సద్గురువైనటువంటి త్యాగరాజస్వామి చక్కగా కీర్తనలో మనకి చాటించాడు. త్యాగరాజస్వామినే నమః.